ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సో దోశల్లో చాలా రకాలు మీరు తింటూ ఉంటారు. సో ఈ రోజు నేను నేర్చుకున్న దోశ అయన్నొద్దు పాయింట్కి రా. సో మ్యాటర్ ఏంటి అని అంటే మేము ఈరోజు చేసేది టొమాటో దోశ. టొమాటోస్ తో నేను చెప్పడం కాదు, తమ్నేల్ ఆల్రెడీ గమ్మునుండవా, పెద్దోళ్ళ ముచ్చట్లు పెడుతుంటే నడుమిట్లా హౌలేగా లెక్క గుసాయిస్తావు. కరెక్టే. సో టొమాటో దోశ విత్ అ నైస్ కొబ్బరి చట్నీ అన్నమాట. సో మీరు వచ్చేసేస్తే గబగబా మనం ఇంగ్రీడియంట్స్ చూసేసుకుందాం. ఫస్ట్ టొమాటో దోశకి కావాల్సిన పదార్థాలు చెప్తానండి, నోట్ చేసుకోండి. ఇది నేను పొద్దునే లేసి కడిగి నానబెట్టేసుకున్నాను. 1.5 గ్లాస్ రైస్ అన్నమాట. ఒక 4 అవర్స్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. 3 టొమాటోలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడండి, 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, కావలసినంత ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, దోశలు వేసుకోవడానికి నూనె. సో ఇప్పుడు కొబ్బరి పచ్చడికి కావలసిన పదార్థాలు నోట్ చేసుకుందాం. కొబ్బరి ముక్కలు తరిగి పెట్టుకున్నాను, కావలసినన్ని పచ్చిమిరపకాయలు, 1/2 కప్పు పెరుగు, నానబెట్టుకున్న చింతపండు చిన్న ముక్క, కొద్దిగా జీలకర్ర, అల్లము, వెల్లుల్లి, ఉప్పు, పోపు వేసుకోవడానికి మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు అండ్ నూనె. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. ఫస్ట్ కొంచెం సిమ్ చేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకోండి, మరీ ఎక్కువ వద్దు ఎందుకంటే మళ్ళీ మనం తిరగమాతకి వేసుకుంటాము. సో ఫస్ట్ ఈ నూనెలో జీలకర్ర వేసుకుందాము. సో జీలకర్ర ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనము మన పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకున్నాము. దీంట్లోనే వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అండ్ అల్లం ముక్కలు వేసేసానండి. ఇవన్నీ మంచిగా ఇలాగా ఒక 1 మినిట్ అయితే సరిపోతుందండి. సో ఇవి ఇంతవరకు ఫ్రై అయిపోయిందండి, పచ్చివాసన అంతా పోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో కొద్దిగానే చింతపండు వేస్తానండి. ఇంత పీస్ వేస్తున్నాను నేను, నానబెట్టిన చింతపండు. ఎందుకునంటే మనం పెరుగు కూడా వేసుకుంటాం కదా, మరీ పుల్లగా అయిపోతే అస్సలు బాగోదండి. ఓకే, కొంచెం వాటర్ అంతా పోయేటట్టు ఇలా అంతా చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది 2 మినిట్స్ చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. వేడివేడిగా మిక్సీ వేసుకోకూడదు. పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే కొంచెం సాల్ట్ వేద్దాము. ఓకే, నేను కొబ్బరి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసేస్తానండి. ఇదిగోండి, ఒకసారి మంచిగా స్పూన్తో. చాలా మందికి అలవాటు ఉంటుందండి ఇట్లా మిక్సీ ఆన్ ఉన్నప్పుడే దీని మీదే స్పూన్లతో కలిపేస్తారు. మంచిది కాదు, అది కరెంటు షాక్ తగిలే ఛాన్సెస్. సో దీంట్లో మనం ఇప్పుడు ఈ 1/2 కప్పు పెరుగు వేసేస్తున్నామండి. దీనిలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, అంటే కలవాలి కదా మొత్తము. I can tell by the aroma of my chutney how tasty it might be అన్నది. బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి తిరగమాత వేద్దాం. ఈ లోపు తిరగమాతకు ముందు మిక్సీ ఆల్రెడీ రెడీ ఉంది కాబట్టి దోశకు కూడా పిండి రెడీ చేసుకుందాం. ఓకేనా? సో మనం కడిగి పెట్టుకున్న బియ్యము 4 అవర్స్ నానబెట్టానండి నేను. దీంట్లో మనము 3 టొమాటోస్ వేస్తున్నామండి 1.5 గ్లాస్ రైస్కి. ఇప్పుడు దీంట్లో ఇంగువ, చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఒక 5-6 కరివేపాకు, ఇంత కొత్తిమీర కడిగి వేసుకున్నానండి నేను, అండ్ సాల్ట్. స్మూత్ పేస్ట్ అయిపోయిందండి. కొబ్బరి చట్నీకి తిరగమాత వేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకున్నాను, కడాయి పెట్టుకున్నాను, నూనె వేస్తున్నాను. మరి ఓవర్గా నూనె వేసుకోక్కర్లేదండి ఎందుకంటే తిరగమాతకే కాబట్టి. పచ్చళ్ళలోకి ఇంగు అదిరిపోతుంది. మినపప్పు, ఆవాలు, ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై అవనిద్దాం. అసలు నువ్వుల నూనె వేస్తే అదిరిపోద్ది చిన్ను. ఎలా వచ్చిందాము? వెరీ బ్యూటిఫుల్, క్రిస్ప్గా భలే వచ్చింది కదా. చూసారా ఎంత క్రిస్ప్గా, సౌండ్ చూడండి. ఎలా ఉంది టొమాటో దోశ? ప్రిపేర్ అని చెప్తామని చెప్పు. అద్భుత బాబోయ్. సో మీరందరూ కూడా ఈ టొమాటో దోశ అండ్ కొబ్బరి చట్నీ చేసుకొని ఎలా ఉంది ఇవన్నీ నాకు తప్పకుండా చెప్పండి. నా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఇంకో ముక్క తిని బాయ్ చెప్తాను. ఓకే, టాటా, బై బై, లాట్స్ ఆఫ్ లవ్.